హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ సాయి కుమార్ వ్లాగ్స్. అండ్ ఈరోజు అయితే మా ఫ్రెండ్స్తో పాటు పిక్నిక్ అయితే చేసుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది విలేజ్కి వచ్చిన వాళ్ళు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు దేశాలకైతే. అందుకనే ఈరోజు అయితే పిక్నిక్ అయితే ప్లాన్ చేసాం. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది, ఎండింగ్ వరకు అయితే చూడండి. వ్యాన్ అయితే వచ్చింది, పైన సామాన్లన్నీ ఎక్కించాము. ఇతనే మా మెయిన్ హెడ్ ప్రసాద్. మేము పిక్నిక్ చేస్తామనగానే అదిగోండి శివబాబు అయితే మాకు ఈ వెహికల్ని అయితే ట్రావెల్ కోసం స్పాన్సర్ చేశారు. ఆయన కూడా పిక్నిక్లో వస్తున్నారులేండి. పక్కన శ్రీను గ్లామర్ పొద్దున లోపల అయితే కూర్చున్నాడు. బండి అయితే పిక్నిక్ స్పాట్లోకి స్టార్ట్ అయింది. మా ఊరు నుంచి అక్కడికి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. మా ఊర్లో ఎవరు పిక్నిక్ చేస్తే అదేనమాట స్పాటు. తోట ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది తోట. సామాన్లన్నీ వచ్చేసినాయి స్పాట్కి అయితే. ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేయాలి. అందరూ అంటే పని వేసుకుంటున్నారు ఎవరిది ఏం పని చేయాలని. అండ్ ఎక్కడైతే ఇంతకుముందు పిక్నిక్లు అయితే చేసాము, ఇదిగోండి ఇక్కడ మీకు రాయలు చూస్తే అర్థమైపోతాయి. చాలా పిక్నిక్లు అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈరోజు అయితే వచ్చామన్నమాట. మా వాళ్ళందరూ కర్రలు అయితే తీస్తుండ్రు వండాలని. మెయిన్గా ఈ పర్సన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు బర్త్డే అనమాట. మా రాజ్ కుమార్ డాడీ ఈయనే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పిక్నిక్ చేద్దామని. ఇక్కడ దగ్గరలోనే రివర్ అయితే ఉంటుంది. ఆ రివర్ నుంచి వాటర్ అయితే మోసుకుని వచ్చారు. కొంచెం దూరం ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మా వాళ్ళందరూ కూరగాయలన్నీ కట్ చేస్తుండ్రు. మా డాడీ అయితే ఇక్కడ మెయిన్ వంట మాస్టర్ అనమాట. అండ్ ఇక్కడ పౌలో బిడ్డ మొత్తం కోయేస్తుండ్రు. ఇక్కడ మా సుహాస్ బిడ్డ ఉల్లిపాయలు అయితే కోస్తుండ్రు. మిగతాది ఏమో మనకు తెలియదు అంతగా. వీళ్ళందరూ అసుగ్గాలన్నమాట, పని చేయరు. ఏంటి ఇలా బాడీలో ఉన్నప్పుడు పెట్టాడు మేము కోళ్ళే తెచ్చాము, చికెన్ అయితే తేలేదు. కోళ్ళు కాళ్ళు బుర్ర అంతే బాగా మరదలకు. ఇది శ్రీనుకి, కొన్ని శ్రీను కొన్ని రాజుకి ఇది గిఫ్ట్. అదిగో చూడు లింక్ కట్టున్నాడు కదా, ఇలాంటి ఇదే. వీళ్ళు పిక్నిక్ వచ్చారు. పిక్నిక్ వచ్చి మామిడికాయలు తినేస్తుండ్రు ఇక్కడ. మా మామ శివమామ. ఎండ అయితే మామూలుగా లేదు, గట్టిగా ఉంది. తోటలో ఉన్న చెమటలు అయితే పడేస్తున్నాయి. అందుకనే మా వాళ్ళందరూ షర్ట్లు అయితే ఇప్పేసి ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ అసుగు దింగుతుండ్రు. ఇక్కడ పని చేసింది మా రాజా డీజేనే. ఇదిగోండి ఇప్పుడే కర్రలు అయితే తెచ్చాడు. హాయ్. ఓకే వాళ్ళు ఇక్కడికి వస్తే అడిగి వెళ్తే బాగోదు. వాటర్ ప్యాకెట్లు కూలింగ్ ఉండాలని వాటర్ లో అయితే పెట్టేశారనమాట. కాకుంటే మా అమ్మమ్మ మామకి నచ్చలేదు, ఆ గట్టు మీద అయితే పెట్టేస్తున్నారు. సరిపోద్ది కొత్త ర్యాంప్ అయిపోద్ది. నాకు చికెన్ లేకపోయినా పర్లేదు కానీ పెరుగు మొత్తం ఉండాలి. చాలు రాదు, ఏమి లేపుతావా? మరగలేదు. ఆడేస్తుంది కింద గట్టిగా అగ్గి వచ్చేస్తుంది. అదే గడగడగలు ఆడుతుంది. అది నేనే తోట లోపలికి అయితే వెళ్తున్నాను అనమాట. మామిడిపళ్ళు దొరుకుతాయేమోనని. ఏదన్నా కాయించుకో. ఏంటండి అమ్మమ్మ? ఇటు చూడండి దొంగనగడకు గచ్చిబౌలి దివ్వకరగాడు చెట్టు ఎక్కి మామిడిపళ్ళు తీద్దామని చూస్తుండు. గచ్చిబౌలి దివ్వకర్ అయితే చెట్టు ఒక మామిడిపండు అయితే తీశాడు.
ఈ భీమయ్య తోటలో దొంగతనం చేసింది ఈడే అయిపోతుంది. ఈయన మిస్టర్ పవన్, పనిక్కువ, బిల్డప్ తక్కువ. అండ్ ఆ మూల కూర్చుంది మిస్టర్ జాబ్. ఈయన మా ఊరు పిషాడ్ అనమాట, డీజే ఆపరేటర్. అండ్ ఏం చూడండి, పిక్నిక్ వచ్చి పని చేయకుండా తోటలో ఉన్న మామిడికాయలు మొత్తం తీసి ఉప్పు కారం వేసుకుని తినేస్తుండు. పిక్నిక్ అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చినట్టుంది. ఈయన మా వంట మాస్టర్ హెల్పర్ అనమాట, పవన్ కళ్యాణ్. చాలా పని చేస్తుండే ఈరోజు, మొత్తం ఈయన ఎక్కువ పని చేసాడు. ఇక్కడ రాజా డీజే బిర్యానీ చూసుకుంటుంటే, అక్కడ మా రాజ్ డీజే ఏమో చికెన్ అయితే వండేస్తుండు, ఇంకా తాలింపు వేసినట్టున్నారు. అయినా చూడటమే, చేయడం ఎటు ఉండదు. ఇప్పుడు దాకా కూరగాయలు కట్ చేశాడు సుభాష్. మంజుమల్ బాయ్ సుహాస్ ఏంటి, ఈయన మా హెడ్ అనమాట. ఈయన గుర్తు రావట్లే ఏంటి. ఈయన డీజే బాయ్, ఈయన డాన్సర్ అనమాట. 50,000 తెచ్చారు. ఇప్పుడు అరిటాక్ కావాలా, ఎవడు వెళ్ళట్లేదు అసలు. నువ్వు వెళ్ళండి అంటే నువ్వు వెళ్ళండి అంటున్నారు, అక్కడ ఉన్నదే బేడేస్తుంటారు. బిర్యానీ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాన్ని అయితే ఇప్పుడు వడబోస్తున్నారు అనమాట. జిబ్బు కూడా తెచ్చినట్టున్నారు, జిబ్బుతోనైతే వడబోస్తున్నారు. నెక్స్ట్ ఆ రైస్ అయితే ఆరాలని ఇలాగ ఆకుల మీద అయితే వేసినట్టున్నారు. ఫైనల్గా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకుంటే మేమైతే బయటకు వెళ్ళామన్నమాట డ్రింకులు తేయడానికి. అందుకని మధ్యలో అయితే కొంత పార్ట్ అయితే కట్ అయిపోయింది, సారీ. ఫైనల్గా అయితే వచ్చిందనమాట వీడియో. బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు. సెల్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతే, బాయ్ బాయ్.